श्रीमत्परमहंस परिव्राजकाचार्यवर्या पदवाक्य प्रमाण भाराभारपारेण यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगपुरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकर पादपद्माराधक श्रीमज्जगद्गुरो श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरु करकमल संजात श्रीमज्जगद्गुरो श्री भारती तीर्थ महास्वामिना तत्करकमल संजात श्रीमज्जगद्गुरो श्री विधुशेखर भारती महास्वामिनांच शरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। శ్రీ గురుభ్యో నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మనం దక్షిణ కాశీగా మనందరికీ ఇలవేల్పుగా కోరిన కోరికలను తీర్చే ఇలవేల్పుగా వేములవాడ రాజన్న మనకు సుప్రసిద్ధ క్షేత్రం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయ సన్నిధిలో అనాది కాలంగా కొలువయ్యున్న దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క శంకర మఠంలో అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఎందరో జగద్గురువులు, జ్యేష్ఠ మహాసన్నిధానం వారైన అభినవ విద్యాతీర్థ స్వామివారు, ప్రస్తుత పీఠాధీశ్వరులు మహాసన్నిధానం వారైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు, తత్కరకమల సంజాతులైన విధుశేఖర భారతీ స్వామివారు వేయించేసి ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ధార్మిక దిశానిర్దేశం చేశారు. అలాంటి పవిత్రమైన వేములవాడ శృంగేరి శంకర మఠంలో ఈ నెల జూన్ 10 నుంచి 16 దాకా ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. అదే శ్రీ కృష్ణ యజుర్వేద క్రమపారాయణ పూర్వక సంపూర్ణ కృష్ణ యజుర్వేద హవనం. అటు కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, మరోవైపు సంపూర్ణ కృష్ణ యజుర్వేద హవనం. ఈ అద్భుతమైనటువంటి వేదఘోష మన జగద్గురు సంస్థానమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ మఠమైన వేములవాడ శంకర మఠంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అక్కడి భక్తులు, శిష్యులు నిర్వహిస్తూ ఉన్నారు. హోమధూమో గవాం రేణు వేదానాం ధ్వనిరేవచ అపి గోదోహ మాత్రేణ సర్వం పాపం వ్యపోహతి. అంటే గోమాత యొక్క పాలు పితికినంత సమయంలో, హోమం యొక్క ధూమం తాకినా, ఆవు యొక్క పాదధూళి తాకినా, వేద మంత్రాలను మనం చెవులారా విన్నా మన యొక్క సకల పాపాలు తొలగుతాయి, సకల దోషాలు తొలగుతాయని ఇది వేదవాక్కు. ఇలాంటి మహత్ కార్యక్రమం నిరంతరం దాదాపు ఈ 6 రోజుల పాటు అద్భుతంగా జరగబోతున్న సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమపాఠం, అదేవిధంగా కృష్ణ యజుర్వేద పారాయణం, హవనం, ఈ 2 కార్యక్రమాలు మన వేములవాడ శృంగేరి సన్నిధిలో ప్రతిరోజు జరగబోతూ ఉన్నాయి.
10వ తేదీ ఉదయం 8 గంటలకు ఈ నెల గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, ఋత్విక్ వర్ణంతో ఈ పారాయణము, హవనము ఆరంభమవుతాయి. తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, హవనము ఆరంభమవుతుంది 10వ తేదీన. తిరిగి మధ్యాహ్నం ప్రతిరోజు 3 గంటల నుంచి 5:30 వరకు క్రమ పారాయణము, హవనము. రాత్రి 6:30 నుంచి 7:30 వరకు ప్రదోషకాలంలో క్రమ పారాయణము జరుగుతాయి. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఇప్పుడు నేను 10వ తేదీ ప్రారంభ కార్యక్రమాన్ని తెలియజేశాను. 11 నుంచి 15 దాకా ప్రతిరోజు కూడా ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల దాకా, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 దాకా, సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు యథావిధిగా ఒకవైపు సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, వేద హవనము, తర్వాత వేద ఆశీర్వచనము ప్రతిరోజు అద్భుతంగా జరుగుతాయి. ఇకపోతే 16వ తేదీ చివరి రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ కృష్ణ యజుర్వేద సంపూర్ణ క్రమ పారాయణ మరియు హవనం యొక్క పరిసమాప్తి రోజు. ఆ రోజు ఈ మహత్క్రతువు సుసంపన్నం, సుశోభితం కాబోతుంది. ఉదయం ఈ హవనము, పారాయణము పూర్తి కాగానే మహాపూర్ణాహుతి, ఆశీర్వచనము, వేద పండిత సన్మానము, సమాపనోత్సవ సభ, సామూహికంగా బ్రాహ్మణ ప్రభోజనం, ఇవన్నీ కార్యక్రమాలు అక్కడ జరగబోతూ ఉన్నాయి. ఇది వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి శృంగేరి శంకర మఠం, అదే అభినవ విద్యాతీర్థ సదనం. ఇది భీమేశ్వరాలయం పక్కనే ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం వారు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం నడుం బిగించారు. అక్కడి వేములవాడలోని బ్రాహ్మణోత్తములు, అందరూ పండితులు, విద్వన్మూర్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సత్రం ఏదైతే శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం యొక్క నూతన బ్రాహ్మణ భవనం కూడా నిర్మాణం కాబోతున్నది. ఆ సత్రం యొక్క నిర్మాణానికి కూడా నేను క్యూఆర్ కోడు, అదేవిధంగా ఒక ఫోన్ నంబర్ ఇస్తున్నాను. అది చూసి మీరు కూడా దీనికి వీలైనంత సహకారాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నా. ఒక్కసారి ఈ క్యూఆర్ కోడ్ను కూడా నేను ఇక్కడ మీకు తెలియపరుస్తాను. అంతేకాకుండా ప్రతిరోజు జరగబోతున్నటువంటి ఈ సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణ పూర్వక సంపూర్ణ కృష్ణ యజుర్వేద హవనాన్ని 10వ తేదీ నుంచి 16వ తేదీ జరిగే రోజుల్లో మొత్తం అన్ని రోజులు పాల్గొనవచ్చును. మహద్భాగ్యం, ఎంతో పుణ్యఫలం. అంతేకాకుండా కనీసం ఏ ఒక్కరోజైనా అక్కడికి వెళ్ళి ఈ పారాయణంలో, హవనంలో పాల్గొని వేదమాత యొక్క అనుగ్రహం పొందుదాం, జగద్గురువుల అనుగ్రహం పొందుదాం. సాక్షాత్తు దక్షిణ కాశీ విశ్వనాథుడి రూపంలో ఉండే మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామివార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కార్యక్రమంలో అందరము భాగస్వాములు కావాలని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్న స్వస్తి. విశ్వకర్మేతి విశ్వకర్మా మధుమతే మంత్రాధనస్య సోమేన లక్ష్మీంద్రాయ విష్ణు ఇది విష్ణు రక్షస్వేది రక్షస్వ దేవేభ్యః శకేయం వేషాయ ప్రత్యుష్ట ప్రతి ఉష్టం ప్రత్యుష్ట అరాతయః అరాతయోధూః
ग्रन्थो